మీకు కొలతలు తీసుకోవడం రాకపోయినా పర్లేదు, నార్మల్ బ్లౌజు నడుము లూజును బేస్ చేసుకొని ఏ మోడల్ బ్లౌజ్ అయినా మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది అది చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా ఈజీ మెథడ్, ఎవరికైనా ఈజీగా అర్థమయ్యి మీకు ముద్దు గుర్తులు పెట్టుకునేటట్టు. అంటే మనకి నడుము లూజ్ ఎంత వస్తే చంక లూజ్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ లూజ్కి ఎంత కలుపుకోవాలి, షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు ఇంకా అలా గుర్తుండిపోయిద్ది అనమాట. నేను చెప్పే మెథడ్ కనుక ఫాలో అయితే అలా నేనైతే మీకు నేర్పిస్తాను టైలరింగ్ అనేది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజు ఈజీగా మీరు టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది, మా బ్లౌజులు మేము స్టిచ్ చేసుకోగలము, కానీ హై నెక్ కానీ కాలర్ నెక్ కానీ అలాగే బోట్ నెక్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మేము కుట్టుకోలేము అనే చాలామంది అయితే చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మ్యాక్సిమం మీకు వచ్చేసి బ్లౌజ్ మీద ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా, నడుము లూజ్ కావచ్చు, లేదా ఏదైనా కొలత ఎలా పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలి అన్న ఐడియా ఉంటుంది కదా, మినిమం నాలెడ్జ్ అనేది. అలా ఉంది అనుకుంటే పర్లేదు, లేదు మాకు అది కూడా తెలియదు అనుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను మెజర్మెంట్ బ్లౌజు నార్మల్ నెక్ అనమాట, ఇది చూడొచ్చు మీరు, ఇది నార్మల్ బ్లౌజు కదా, హై నెక్ కాదు, నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇలాంటి బ్లౌజ్ ఇచ్చి మాకు కాలర్ నెక్ స్టిచ్ చేయాలి అన్నా, లేదా మీరు మీ నార్మల్ బ్లౌజ్తో కాలర్ నెక్ స్టిచ్ చేసుకోవాలి అన్నా, ఓన్లీ నడుము కొలత తీసుకొని ఎలా మనం కాలర్ నెక్ కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. దీన్ని ఫస్ట్ నడుము లూజ్ కొలుచుకోండి. నడుము లూజ్ ఎప్పుడైనా ఇలా కొలుచుకోండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది మనకి నడుము లూజ్ బట్టి తెలిసిద్ది అనమాట, చెస్ట్ లూజ్ కాదు, ఎప్పుడైనా నడుము లూజ్ కొలుచుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి 33.5 ఉంది దగ్గర, అంటే 33 to 34 సైజ్ బ్లౌజ్ అనుకోండి. 34 సైజ్ బ్లౌజ్ ఇది కదా. ఓన్లీ దీనిలో నుంచి మనం నడుము కొలత ఒక్కటే తీసుకుంటున్నాం, నడుము 34 సైజు, ఓకేనా. దీని నుంచి మనం ఇప్పుడు కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్ ఎలా మనం చూసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. ఫుల్ షోల్డర్ మీ షోల్డర్ అవ్వచ్చు, లేకపోతే మీ బ్లౌజులు స్టిచ్ చేసుకునేప్పుడు మీది కానీ కస్టమర్స్ కానీ షోల్డర్ తీసుకోవడం వచ్చు అంటే కనుక ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కావాలి. ఏ బ్లౌజెస్కి, కాలర్ నెక్స్కి, ఇంకా హై నెక్ బ్లౌజులకి, బోట్ నెక్ బ్లౌజులకి, అలాగే మహారాణి బ్లౌజులు అంటారు కదా వాటికి, అలా ఏదైనా హై నెక్ బ్లౌజులు కావాలి, హై నెక్ బ్లౌజులు స్టిచ్ చేయాలి అంటే కంపల్సరీ కస్టమర్ది మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తెలియాలి. లేదు మాకు తీసుకోవడం రాదు, మాకు షోల్డర్ కరెక్ట్గా తీసుకోలేము అనుకునే వాళ్ళకి ఎలా మనం నడుము లూజ్ ప్రకారం షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద క్రాసులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. ఇలా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి ఫస్ట్. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నడుము పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచా 1/4 ఇంచా అనేది మీరు పెట్టుకునే ఖర్చును బట్టి లైన్ డ్రా చేసుకోండి, ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము పొడవు ఒకటి మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కోలాగా తొడుగుతారు కాబట్టి నడుము పొడవు అనేది మీరు కాలర్ నెక్స్ ఏ మోడల్కైనా మీరు నడుము పొడవు పెంచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 14 ఇంచులు ఉందండి నడుము పొడవు అనేది, యాజ్ ఇట్ ఈజ్ 14 ఇంచులు. అలాగే షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు కలిపి 14.5 ఇంచులు, అంటే ఇక్కడ నుంచి 14 ఇంచులు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి. దానిపైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది నడుము లూజ్ ఎంత 34 సైజ్ కదా, సేమ్ 34 సైజ్ని 4 భాగాలు చేసుకోండి. మీకు క్యాలిక్యులేట్ చేసుకోవడం వస్తే కనుక క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదంటే టేప్ని ఇలా పెట్టుకొని 34 దగ్గరికి, ఇదిగోండి 34 దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి, ఇదిగోండి 8.5 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. 8.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోండి.
ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా యాడ్ చేస్తాం, ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, యాస్టీస్ దీనికి కూడా అలాగే 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా. తర్వాత ఖర్చులు మీరు 1.5 ఇంచ్ పెట్టుకుంటారా, 2 ఇంచెస్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. నేనైతే 1.5 ఇంచ్ పెడుతున్నాను ఖర్చు. మీరు ఈ ఖర్చు అనేది మీ చాయిస్ అనమాట. నడుము లూజ్ తీసుకొని 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం తీసుకొని ఖర్చు కోసం తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజు మనం నార్మల్ క్రాస్ కట్ బ్లౌజెస్ కావచ్చు, నార్మల్ బ్లౌజెస్కి ఎలా తీసుకుంటాము, ఈ నడుము లూజ్ కన్నా 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మనం ఆల్రెడీ బ్యాక్ డాట్స్ కోసం పెట్టుకుంటాం కాబట్టి సేమ్ మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోయిద్ది అనమాట చెస్ట్కి. ఇది కాలర్ నెక్. మీకు కాలర్ నెక్ కానీ, బోట్ నెక్ కానీ, హై నెక్స్ కానీ ఏదైనా అలా ఏ బ్లౌజెస్ తీసుకున్నా మీకు బ్యాక్ క్లోజ్డ్ ఉన్న బ్లౌజెస్ ఏవైనా తీసుకోండి. ఈ 34 ఇంచులకి మీరు 8 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం మాకు కష్టంగా ఉంది అంటారా, ఇక్కడ మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా. అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటాం చెస్ట్ లూజు, 9.5 ఇంచులు కదా. ఇదే చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని 10.5 ఇంచులు 10.5 ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టాలన్నమాట. యాక్చువల్గా మనకి నడుము లూజు 8.5 ఇంచులు కదా, మనం బ్యాక్ డాట్స్ కోసం ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తాం కదా నార్మల్ బ్లౌజెస్కి. అయితే ఇది హై నెక్ బ్లౌజులు, ఏ బ్లౌజులు అయినా కానివ్వండి, కాలర్ దగ్గర నుంచి హై నెక్ బ్లౌజులు ఏ అయినా మీరు ఇక్కడ 1 ఇంచ్ కాదు 2 ఇంచెస్ యాడ్ చేయాలన్నమాట. అంతే. మీరు ఇంకా ఏ మోడల్ అయినా స్టిచ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, మీకు కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ ఇది బాక్స్ డ్రా చేసుకుందాం. 14.5 ఇంచులు ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఫస్ట్ నడుము పొడవుతో. అలాగే ఖర్చు కోసం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ అనేది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి, చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి షోలర్ మాకు తీసుకోవడం రాదు అనుకుంటే ఎలా తీసుకోవాలి, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఇక్కడ పెడుతున్నాం కదా, ఎంత పెడుతున్నాము, 8.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసాం కదా, అంటే 10.5 ఇంచులు పెడుతున్నాం చెస్ట్ లూజు. చెస్ట్ 10.5 ఇంచులు పెడుతున్నాం. షోలర్ ఏం చేయాలంటే ఈ 10.5 ఇంచుల్లో నుంచి సగం తీసుకోండి. అంటే 10.5 ఇంచుల్లో సగం అంటే ఎంత, 5.5 ఇంచులు. ఓకేనా. 5.5 ఇంచులు. ఇక్కడి నుంచి సేమ్ అదే 5.5 ఇంచులు పెట్టేసేయండి. 5.5 ఇంచులు పెట్టేసిన తర్వాత మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇది 34 సైజ్ కదా, మీకు ఏ సైజ్ అయినా 30 దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇక్కడి నుంచి 2.5 ఇంచెస్. మరీ చిన్న సైజ్ బ్లౌజులు ఉంటాయి చూసారా, 26, 28 అలా చాలా చిన్న సైజ్ బ్లౌజులకి అయితే కనుక చెస్ట్ లూజ్లో నుంచి హాఫ్ మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇంకా 2 కన్నా తక్కువ ఎవరికి ఉండదు అనమాట. చెస్ట్ లూజ్ కన్నా 2 ఇంచెస్ అనేది మినిమం కొలత అనమాట. అలాగే ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఫుల్ షోల్డర్ 7 కన్నా తక్కువ ఏ బ్లౌజెస్కి ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మినిమం 7 ఇంచెస్ అయితే పెట్టాల్సిందే ఏ బ్లౌజ్కైనా, 7 నుంచి స్టార్టింగ్ అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు షోల్డర్ ఎంత వచ్చింది, మీకు ఈ షోల్డర్ అనేది 8.5 ఇంచులు వచ్చింది కదా, సేమ్ అదే 8.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇక్కడ 6 ఇంచెసే పెట్టుకుంటాం కదా చంక డౌన్ అనేది, దీనికి మాత్రం షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలన్నమాట. లేదంటే మీకు కాలర్ అనేది పట్టేసినట్టు ఉంటుంది, ఎందుకంటే బ్లాడ్ అంతా మీకు క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఈ షోల్డర్ అనేది మనం ఎంత తీసుకుంటామో చంక డౌన్ అనేది అంత తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 8.5 ఇంచులు, సేమ్ ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్. ఈ స్ట్రైట్ లైన్ దగ్గర మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్లో కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత మనకి 8.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకోవాలి కదా, 10.5 ఇంచులు. ఇదిగోండి 10.5 ఇంచులు. ఓకేనా. ఈ 10.5 ఇంచుల దగ్గర నుంచి మీరు నడుము లూజ్లో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. నడుము లూజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకోవడమేనమాట. ఓన్లీ మనం చెస్ట్ లూజే పెంచుకోవాలి కాలర్ నెక్స్కి. అలాగే ఇక్కడి నుంచి 1.5 ఇంచు ఖర్చుల కోసం
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చక్కగా రౌండ్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి. కాలర్ నెక్ కావచ్చు, బోట్ నెక్ కావచ్చు, హై నెక్ కావచ్చు, ఏ బ్లౌజ్ అయినా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే అర్థమైద్ది అనమాట ఎంత నీట్గా కుదిరిద్ది అనేది మీకు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం మెడ లోతు మనం బోట్ నెక్ బ్లౌజెస్కి అయితే షోల్డర్ అనేది తక్కువ ఉండాలి. ఇది కాలర్ నెక్ బ్లౌజ్ కదా, మనకి షోల్డర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. దీనికి నార్మల్గా ఏ సైజ్ అయినా కానివ్వండి, మరీ చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. నార్మల్ కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ నెక్ వచ్చిద్ది, అంటే డీప్ నెక్కే వచ్చిద్ది అనమాట. ఓకేనా, అందుకని ఇదిగోండి ఇలా చక్కగా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఓన్లీ 3.5 ఇంచు మ్యాక్సిమం బాగా లావు ఉన్నారు, పెద్ద సైజ్ అనుకుంటే 1 ఇంచ్, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టకూడదు బ్యాక్ సైడ్ ఎప్పుడైనా హై నెక్ బ్లౌజులకి, కాలర్ నెక్ బ్లౌజెస్కి. 30 దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి నెక్ని. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ వైపున ఎప్పుడైనా కానివ్వండి హై నెక్ బ్లౌజులకి, కాలర్ నెక్ బ్లౌజులకి, బోట్ నెక్ బ్లౌజులకి మనం ఈ షోలర్ అనేది ఎలా ఉంటుంది, మనకి షోలర్ అనేది ఇలా డ్రాప్ ఇలా కిందకి ఉంటుంది అనమాట. ఎవరికైనా షోలర్ అనేది ఇక్కడ మనకి పట్టేసినట్టు చక్కగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఈ భుజం వైపుకి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ షోలర్కి మార్కింగ్ చేసుకున్నాం కదా కుట్టు, ఈ షోలర్ కోసం మనం ఈ నెక్ విడ్త్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి చక్కగా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా తీసుకుంటేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అద్దినట్టు కుదిరిద్ది అనమాట. ఇలా తీసుకోలేదు అంటే మీకు ఈ భుజం మీద తిత్తులుగా వస్తాయి, అలాగే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అసలు. ఓకేనా, ఇంకా ఇంతేనండి బ్యాక్ పార్ట్ అనేది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ దీని మీద కటింగ్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. అలాగే ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ చంక ఇంత డౌన్ పెట్టుకున్నాం కదా, మీకు చంక లూజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం ఎప్పుడు ఎలా అయితే బ్లౌజ్కి నడుము లూజు ఎంత ఉందో చంక రౌండ్ అనేది అంతే ఉండాలి కదా, యాజ్ ఇట్ ఈజ్ రావాలి. దీనిలో ఏ మార్పు ఉండదు అనమాట. మనకి నడుము లూజ్ ఎంత, డాట్స్ కోసం పెట్టుకున్నది కాకుండా నడుము లూజ్ అనేది 8.5 ఇంచులు కదా, ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి 8.5 ఇంచులు వచ్చిందా రాలేదా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట మీకు 8.5 ఇంచులు. మనం డౌన్ ఎంత పెట్టుకున్నాము, 8 ఇంచులు పెట్టుకున్నాం కదా, అయినా కూడా మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడికి. ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా మ్యాచ్ అయింది మీకు చెస్ట్ లూజ్కి అంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్ కట్ బ్లౌజే బాగుంటుంది అనమాట. ఓకేనా, అందుకని స్ట్రైట్లో తీసుకుందాం. ఈ ఓపెన్స్ అనేది నెక్ వైపు వేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి, ఇక్కడ క్రాస్లు ఏమీ లేకుండా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటున్నాను. మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మీ ఇష్టం, మీరు ప్రిన్స్ కట్ పెట్టుకోవాలనుకుంటే ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, లేదు మాకు ప్రిన్స్ కట్ వద్దు షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే షేప్ బెల్ట్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి దీనికి
షేప్ బెల్ట్ పెడుతున్నాను. షేప్ బెల్ట్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓకేనా, 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల వచ్చేసి మనం క్రాస్ తీసుకోవాలి కదా, అందుకని ఈ బాక్స్ అనేది ఇలా రబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ క్రాస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఆ మార్కింగ్ మీద చంక అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ విడ్త్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మీరు నార్మల్ బ్లౌజెస్కి ఎలా పెట్టుకుంటారో అలా మీ ఇష్టం 6 ఇంచులు పెట్టుకోండి. మనం ఆల్రెడీ నెక్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ పెడతాం కాబట్టి ఇంకా 6 కన్నా డౌన్ పెట్టుకోవద్దు, జారిపోతాయి అన్నమాట. షోల్డర్స్ అనేవి 6 ఇంచెస్ సరిపోయిద్ది ఎవరికైనా. అలా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది రౌండ్ చేసేసుకోండి. ఇంకా దీనిలో మీరు మార్చాల్సింది ఏమీ లేదన్నమాట. ఈ షోల్డర్ డ్రాప్ అనేది మనం బ్యాక్ ఎలా అయితే పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడి నుంచి నార్మల్ ఎప్పుడు ఎలా మార్కింగ్ చేసుకుంటామో మనం ఎప్పుడు ఎలా మార్కింగ్ చేసుకుంటాము డాట్స్కి అనేది అలా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు, అలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దీన్ని లైట్గా కర్వ్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. ఈ డాట్స్ అనేది మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఈ డాట్ కూడా ఇలా డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం ఎలా చంకలోతు తీస్తాము, ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ లైన్ మీద రౌండ్ చేసుకుంటాం కదా. హై నెక్ బ్లౌజులకు అలా చేసుకోకూడదు, ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి క్లోజ్డ్ ఉంది కాబట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం. మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ నెక్ అంటే నార్మల్గా ఉంటుంది కదా మనకి ఫ్రంట్ నెక్. అలాంటప్పుడు మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం కాదు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది ఈ లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకోకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ మనం ఆ బ్లౌజెస్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా చేసుకున్నారు అంటే మీ ఫిట్టింగ్ అనేది నీట్గా కుదరదు. చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్కి లోపలికి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచుకి అలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి చంక డౌన్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి. అలాగే ఈ లైన్ అనేది స్ట్రైట్గా తీసేసుకోండి. ఈ చంక లైన్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్కి కలపండి. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి అంతే ఉండాలన్నమాట. మళ్ళీ మీరు షోల్డర్ దగ్గర తీసుకున్నారంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రాదనమాట, ఇక్కడ తగ్గిద్ది కదా. ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇక్కడికి కలిపేసుకోండి. ఓకేనా, కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. మీరు ఇక్కడి నుంచి 1 ఇంచ్ ఈ చంక డౌన్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ గీత మీదకి తీసుకొని 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాంటి స్కేల్ యూస్ చేసి దీన్ని మళ్ళీ రౌండ్ చేసేసుకోండి.
ఇది చాలా మందికి అర్థం కాదండి. చాలా మంది అదే లైన్ మీద 1 ఇంచ్ తీసుకుంటారు, లేదంటే నార్మల్ బ్లౌజెస్కి తీసుకున్నట్టు తీసుకుంటారు. అలా తీసుకున్నారంటే మీకు కాలర్ నెక్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఓకేనా? ఈ చంక ఈ డౌన్ చేసుకున్న దాని దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 3/4 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యిద్ది మీకు ఇలా కట్ చేసుకున్నారు అంటే. అలాగే యాస్టీస్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఇక్కడ లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నామో దాని మీద ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇంకా ఇంతేనండి, కటింగ్ కట్ చేసేసుకుందాం. అలాగే ఈ చివర వచ్చేసి యాజ్ ఈజ్ మనం ఈ బ్లౌజెస్కి ఎలా కట్ చేసుకుంటాము, నార్మల్ బ్లౌజెస్కి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటాం కదా షేప్ నిలబడటానికి. యాజ్ ఈజ్ దీనికి కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసేసుకోండి. తీసుకొని ఈ షేప్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్ కోసం అక్కడికి కలిసిపోవాలన్నమాట. ఇది ఏ బ్లౌజ్కైనా మీరు షేప్ పెట్టుకునే ఏ బ్లౌజ్కైనా ఈ కటింగ్ అనేది కంపల్సరీ పెట్టేసుకోండి. ఇదిగోండి, మనకి ఇక్కడ చంక లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. షేప్ బెల్ట్ కూడా మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. దానిలో మార్పు ఏమి ఉండదు అనమాట. బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎంత ఉందో షేప్ బెల్ట్ లూజ్ అనేది అంత పెట్టుకుంటే సరిపోయింది. ఇది ఎంత ఉంది? 11 ఇంచులు ఉంది కదా బ్యాక్ పార్ట్ నడుము లూజు ఖర్చులతో సహా. సేమ్ అదే 11 ఇంచులు ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఫస్ట్, క్రాసులు లేకుండా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 11 ఇంచుల దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి పావు తక్కువ 4 ఇంచులు ఇవ్వండి, ఇక్కడికి వచ్చింది. అలాగే ఈ చివర వచ్చేసి 3 ఇంచులు, అలాగే ఈ మధ్యలో 3.5 పెట్టుకోండి. మీకు చక్కగా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంకా దీన్ని ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా డౌన్ చేసుకుంటా ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకేం కట్ చేసుకోవాలి మనం? హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ మీకు ఎల్బో హ్యాండా నార్మల్ హ్యాండా అనేది మీ ఇష్టం. కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఎల్బో హ్యాండ్ అయితే బాగుంటుంది. నేను దీనికైతే ఎల్బో హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. ఇదిగోండి, హ్యాండ్స్ జాయింట్ వేసుకోవడానికి ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద హెమ్మింగ్ పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి.
మీకు ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే క్రాస్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది కోరాస్ వచ్చినాయి కాబట్టి దీన్ని మనం తీయలేము, ఇది హెమ్మింగ్ కోసం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రాస్లు ఏం రాలేదు, ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ లెంత్ అనేది హెమ్మింగ్ కోసం అనమాట. కరెక్ట్గా క్రాస్ లేకుండా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు 10 ఇంచులు, 10 ఇంచులకు పెట్టుకుంటున్నాను. 10 ఇంచులు. అలాగే మనం పైన జాయింట్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచా మీ ఇష్టం. నేనైతే 1/2 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి సేమ్ అదే 10.5 ఇంచులకి ఈ చివర కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీకు ఈ చంక లూజ్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు. మనం నడుము లూజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ నడుము లూజ్ ఎంత ఉందో అంటే ఈ డాట్ కోసం పెట్టుకున్న 1 ఇంచ్ కాకుండా ఈ నడుము లూజు ఎంత ఉందో అంత చెయ్యి లూజ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఎంత ఉంది, 8.5 ఇంచులు ఉంది కదా, ఇదే 8.5 ఇంచులు మనకి చెయ్యి లూజ్కి పెట్టుకుంటే సరిపోయింది. ఇదిగోండి ఇక్కడ నుంచి 8.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. టేప్ క్రాస్గా పెట్టేసుకొని ఇదిగోండి 8.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఈ మెథడ్ కనుక ఫాలో అయ్యి మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది మీకు హ్యాండ్ కటింగ్ అనేది. ఇంకా చంకలో ముడతలు కానీ చెయ్యి ఫిట్ అవ్వకపోవడం కానీ. ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ ఎంత వచ్చింది, మనకి 8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 7 ఇంచులు పెట్టుకోండి. మీకు లూజ్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయింది ముంచెయ్యి లూజు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా దీన్ని కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటా ఇక్కడ దీనిలో కలిపేసుకోండి. అలాగే ఈ చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఇలా బయట నుంచి ఇలా దీనికి కలిపేసుకోండి. మీకు హ్యాండ్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు నేను ఎలా చూపించాను చూడండి ఒకసారి, ఎలా డ్రా చేశానో. ఇలా డ్రా చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్ అనేది చాలా బాగా సెట్ అయ్యిద్ది. ఓకేనా? ఇక్కడి నుంచి కొంచెం పైకి, అలాగే ఇక్కడ వచ్చేసి లైన్లో కలిసిపోవాలి, అలాగే ఇక్కడి నుంచి కొంచెం కిందకి. ఓకేనా? ఇప్పుడు మీకు హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా కొలిసి చూసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది మనకి ఇక్కడికి. మనకు ఆల్రెడీ ఇది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చంక లూజ్ కూడా 8.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల కోసం ఉంచుకున్నాం కదా 1.5 ఇంచు, అది కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు హెమ్మింగ్ కోసం ఉంచిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇదిగోండి హ్యాండ్ రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు ఏ ముడతలు రాకుండా హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అన్నమాట బ్లౌజ్కి. ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, నార్మల్ బ్లౌజెస్కి అయినా ఈ కొలత మాత్రం ఇంతే. హ్యాండ్స్ కట్ చేసుకునే విధానం ఇదే. ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లోనే మార్పులు చేసుకుంటాం. హ్యాండ్స్ కటింగ్ ఎప్పుడు మారదు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ హ్యాండ్స్లో క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది క్రాస్ తీసుకోరు. అలా తీసుకోలేదు అంటే మీకు ఆ బ్లౌజు అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఈ ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ హ్యాండ్స్లో వచ్చే లోతు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి మీరు 8.5 ఇంచులకి పెట్టుకున్నారు కదా, 8.5 ఇంచులకి పెట్టుకున్నప్పుడు టేప్ ఇలా ఫోల్డ్ చేసుకుని అంటే ఎగ్జాక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోండి.
ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ ఇలా 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా డౌన్ చేసుకుంటూ దీనిలో నుంచి ఇదిగోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇక్కడ చంక లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా కలిసిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలా. ఏదైనా సరే ఈ భుజం దాకా వెళ్ళకూడదు. ఒక 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గరికి ఇలా కలిసిపోవాలి. 1 ఇంచుకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఈ రెండింటికి మధ్యలోకి వచ్చేటప్పటికి కలిపేసేయండి. ఇదిగోండి ఇంతే అన్నమాట. ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్స్ ఓపెన్ చేసే ఎప్పుడైనా కట్ చేసుకోండి ఫ్రంట్ హ్యాండ్స్. మీరు ఫోల్డింగ్ మీద ఇంకో లేయర్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, ఇంకా మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రంట్ హ్యాండ్స్ అన్నమాట. ఫ్రంట్ హ్యాండ్స్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఫ్రంట్ హ్యాండ్ అనో ఏదో ఒకటి మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి మనకి కటింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. కాలర్ ఎప్పుడు కట్ చేసుకోవాలి? కాలర్ అనేది మనం ఎప్పుడైనా సరే ఇది మనకి హాఫ్ కాలర్ అనమాట వచ్చేది. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కు కొలుచుకొని ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం కాలర్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా కట్ చేసేటప్పుడు మనం కాలర్ అనేది కట్ చేసుకోలేము. అంటే మనం ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవాలంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్కు కొలుచుకొని ఎక్కడ వరకు కావాలి, ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కడ వరకు కాలర్ కావాలి, 2 ఇంచెస్ దగ్గర వరకా లేదా 1 ఇంచ్ వరకా 3 ఇంచెస్ వరకా, అప్పుడు మన ఆప్షన్ అనమాట. దాన్ని బట్టి మనం కాలర్ వేసుకోవాలి. ఓకేనా? అలాగే వీడియో ఎలా ఉంది మీకు అర్థమైందా? నేను చెప్పిన కొలతలు మన ఛానల్ కనుక ఫాలో అయ్యి నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్స్ ఏ మోడల్ అయినా కానివ్వండి, మీకు ఎలాంటి మోడల్ కావాలి అనేది నాకు కమెంట్ చేయండి. తప్పకుండా ఆ మోడల్ అయితే మీకోసం నేను కట్ చేసి చూపిస్తాను. మీకు కొలతలు తీసుకోవడం రాకపోయినా పర్లేదు, నార్మల్ బ్లౌజు నడుము లూజును బేస్ చేసుకొని ఏ మోడల్ బ్లౌజ్ అయినా మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది అది చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా ఈజీ మెథడ్, ఎవరికైనా ఈజీగా అర్థమయ్యి మీకు ముద్దు గుర్తులు పెట్టుకునేటట్టు. అంటే మనకి నడుము లూజ్ ఎంత వస్తే చంక లూజ్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ లూజ్కి ఎంత కలుపుకోవాలి, షోలర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు ఇంకా అలా గుర్తుండిపోయిద్ది అనమాట నేను చెప్పే మెథడ్ కనుక ఫాలో అయితే. అలా నేనైతే మీకు నేర్పిస్తాను టైలరింగ్ అనేది. స్టిచ్చింగ్ వీడియో మనం స్టిచ్ చేసినప్పుడు కాలర్ ఎలా కట్ చేసుకొని ఎలా మనం అటాచ్ చేసుకున్నాము అనేది కూడా చూపిస్తాను. ఆ వీడియో కావాలి అనే వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.